నమస్తే ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ హరిప్రకాష్, ఆర్థోపెడిక్ సర్జన్. ఇవాళ ఒక పేషెంట్ వచ్చారు. తుంటి ఎముక తొలగడం అంటే ఏంటి సార్ అని అడిగారనమాట. సో తుంటి ఎముక తొలగడం అంటే ఏంటి అనేది ఇవాళ మాట్లాడుకుంటాము. సో తుంటి ఎముక తొలగడము అంటే ఏంటి అంటే, ముందు వెన్నెపూసలు ఒకదాని మీద ఒక పూస అమరికలాగా ఉంటాయన్నమాట. ఒక పూస మీద ఒక పూస ముందరికి తొలగిందంటే దాన్ని స్పాండిలోలిస్థిసిస్ అంటాము. ఇక్కడ దానిలాగా ఈ ఎక్స్రే చూసామంటే, ఇప్పుడు దీంట్లో L4 L5 S1 రీజియన్ లో స్పాండిలోలిస్థిసిస్ ఉంది. L5 అనేది ముందరికి తొలగి ఉంది S1 మీద. ఇది మన ఓపీడీలో వచ్చిన పేషెంట్ ఎక్స్రే. నేను మార్క్ చేశాను నీట్ గా. సో L5 అనేది ముందరికి అలైన్మెంట్ నుంచి తొలగి ముందరికి ఉందన్నమాట. దీనికి ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము అంటే, సర్జికల్ గా TLIF ట్రాన్స్ఫరామినల్ లంబార్ ఇంటర్బాడీ ఫ్యూషన్ అంటారనమాట. సో ఈ ప్రొసీజర్నే ఇప్పుడు మీకు చూపించబోతున్నాం యానిమేషన్లో. సో దీన్ని కీ హోల్ ద్వారా కూడా చేయొచ్చు. దీంట్లో ఏం చేస్తామంటే, ఏ లెవెల్ అయితే ఇన్వాల్వ్ అయిందో ఆ లెవెల్లో పైన కింద రెండు వైపులా పెడికల్ స్క్రూస్ ఫిక్సేషన్ చేస్తాం ఇనిషియల్గా చేసి, ఆ తర్వాత ఏ లెవెల్లో డిస్క్ అయితే రిమూవ్ చేయాలో ఆ లెవెల్లో బోన్ని కొంత పార్ట్ వెనకాల నుంచి రిమూవ్ చేసి డిస్క్కి అప్రోచ్ అవుతాం అనమాట. ఈ యానిమేషన్లో చూపించినట్లుగా డిస్క్ స్లోగా పార్ట్ బై పార్ట్ డిస్క్ని గ్రాడ్యువల్గా రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత కొంత బోన్ గ్రాఫ్ట్ని ఆ డిస్క్ స్పేస్లో ఫిల్అప్ చేస్తాం అనమాట. ఫిల్అప్ చేశాక కేజ్ అంటారు. సో బోన్ గ్రాఫ్ట్ ఫిల్డ్ కేజ్ని డిస్క్ స్పేస్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంట్రడ్యూస్ చేసి రెస్ట్ది బోన్ గ్రాఫ్ట్తో మళ్ళీ ఫిల్ చేస్తాం అనమాట. సో దీనికి ఏంటంటే, ఇది డిస్ట్రాక్షన్లో ఉంచడం కోసం, కంప్రెస్ అవ్వకుండా ఉండడం కోసం రెండు వైపులా రాడ్స్తో ఇలా ఫిక్సేషన్ చేస్తాం. ఓవర్ టైం ఈ రెండు బోన్స్ మధ్యలో ఉండే ఈ కేజ్ మొత్తం బోన్తో ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోయి సింగిల్ బోన్ లాగా యునైట్ అయిపోతుంది అనమాట. ఆపరేషన్ తర్వాత చూసినట్లయితే పోస్ట్ ఆపరేటివ్ ఎక్స్రే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ.